జూబిలీలో ఒక వాక్యం చెప్పారు. ఏంటది? సిల్వర్ జూబిలీ వాక్యం ఏంటి? అది అప్పుడు అయిపోయిన వాళ్ళు ఇప్పుడు తెలియదు కదా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 34వ వచనములో చెప్పుకున్నాం. వాళ్ళు ఇబ్రోను హత్తావా నుండి హజారేతుకు సాగిపోయారు. ఇబ్రోను హత్తావా మాంస అపేక్షను పాటి పెట్టిన స్థలం. ఇప్పుడు హజారేతు నుండి ఈ 10 దినాలు గోల్డెన్ జూబిలీ వరకు ప్రయాణం చేశారు. ఒక మాట చెప్పి నేను ముందుకు పడతాను. 40 దినాలు 4 పాఠాలు. సిల్వర్ జూబిలీ తండ్రితో, గోల్డెన్ జూబిలీ కుమారునితో, తర్వాత ప్లాటినం జూబిలీ పరిశుద్ధాత్మతో, ఆ తర్వాత డైమండ్ జూబిలీ విశ్వాసి సమూహంతో సమానం. మనం పోయిన 10 రోజులు నక్షత్రంతో సెలబ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు 20వ రోజు ముగించుకొని 2 దినం తర్వాత కుమారునితో మనకు కలిగిన మంత్రాన్ని ముగించుకున్నాం. ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చాము. వాళ్ళ నుంచి ఈ నూతన నిబంధనలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ 2వ మంత్రి తర్వాత మీరు ధ్యానం చేసుకోవాల్సిన వాక్యం ఆ సంఖ్యాకాలమే 12వ అధ్యాయములోని ఆఖరి వచనాలు చదవండి. తరువాత జనులు ఇప్పుడు హత్తావా నుండి 12వ అధ్యాయం హజారేతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. పారాను అరణ్యములో దిగిరి. చాలా కఠినమైన జనములు. 20 రోజులు కూడా బాగా గడిచిపోయాయి. ఇప్పుడు అరణ్యములోకి వచ్చారు. అరణ్యములో చాలా కష్టపడి సంతోషము. 2 మాటల్లో జ్ఞాపకం చేసి నేను ఇతర వాక్యంలోకి వెళ్తాను. అరణ్యము అనగానే ఒక దాని తీరు సరిగా ఉండదు. శ్రమల గుండా నీవు ప్రయాణం చేయాలి. దేవుని చిత్తములో నెరవేర్చాలి అంటే, దేవుని సన్నిధిలో నీవు గడపాలి అంటే శ్రమానుభవములోనికి రావాలి. అందుకే వీళ్ళు పారాను అరణ్యంలో చేసిన పని ఏంటయ్యా అంటే స్నానగణం మొదలు పెట్టారు. ఆహారం కొరకు సనుకుల, కూరగాయల కొరకు సనుకుల, సమాధుల కొరకు సనుకుల, చదువుతూ సాగిపోవలసిన పరిస్థితుల్లో అక్కడ ఈ 2వ ప్రయాణంలో శ్రమలు ఎంత ప్రాముఖ్యమైనవు. మాంసాన్ని దేవుడిచ్చాడు, నీటిని దేవుడిచ్చాడు, ఆశీర్వదించాడు. ఇంకా మీరు ఆలోచన చేస్తే రేపు చూడడానికి ఎవరికి వాళ్ళు కాదేపులో పంపించి అటువంటిగా దేశం సిద్ధపరిచాను. ఆ దేశం ఎలా ఉంటుందో మీరుంటే ఇద్దరు చూసినది మీకు అంతగా ఎంత బాగుంటాడో అని దేవుడు చదివించి పంపించాడు. చూడండి, ఎంత చేసినా ఏ చూడు వెళ్తాడు. ఎంత దేవుడు చేస్తే మాకు ఆ దేశం వెళ్తే అక్కడ దివ్యులు ఉన్నారంట, ఎంత ఎత్తుగా ఉంటారంట. అదంత కప్పకుండా పడుకోవడం అక్కడికి వెళ్ళే మమ్మల్ని తీసుకెళ్తాం. ఆ తగ్గిలా యూతులు పెట్టడం అని చదువుకోవడం మొదలు పెట్టారు. నేను చెప్తున్నాను, గమనించండి.
2 మందినీళ్ళు అయిన తర్వాత ఈ 3వ ప్రయాణం ఉంటే ఈ 21వ దినము నుండి 30వ దినము వరకు చేసే ప్రయాణం ఉంది. చాలా శ్రమలతో సంతోషముతో 2 కలిసి ఉన్నాయి. శ్రమ ఉంది, ఎవరిని చూస్తే సంతోషం ఉంది. ఇప్పుడు నువ్వు ఈ శ్రమ అనుభవిస్తే అదుగు ఆ ఆనందంగా బాగుండేళ్ళు బాగున్నాయంటాడు. అది ఎవరు చేయాలి? ఈ శ్రమ అనుభవించిన వాళ్ళకి శ్రమ లేకపోతే అనుభవం లేదు. ఇంకా మీరు కొంచెం ఆ అధ్యాయాలలో మీరు గమనిస్తే ఆ సంఖ్యాకాండములో చాలా ప్రాముఖ్యమైన మాట ఒకటి మీరు గమనించాలి. 13వ అధ్యాయము 17వ అధ్యాయము 32వ వచనం నుండి మీరు చూస్తే అక్కడ అంటాడు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తామని అన్నారు కదా. మన విశ్రాంతి దినాన్ని ఒకడు గట్టి వేరుకుంటాడంట. ఆమె భోజన దగ్గరికి సర్వసమాజం దగ్గరికి తీసుకొచ్చాడు. వాటిని ఖచ్చితంగా శిక్షించడానికి ఏర్పాటు చేశారు. నేను ఆదివారం వార్త చెప్తే కొంతమందికి కోపం వచ్చింది. మాస్టర్ గారు శాపవచనాలు మనకొస్తా మాట్లాడితే నేను చంపేస్తాను అంటాడు ఆయన. అదే ప్రసంగం అని కొంచెం కష్టపెట్టుకున్నారు. గమనించండి, దేవుని వాక్యము దేవుడుగా మాట్లాడుతున్నాము. ఆ దేవుని వాక్యము నుండి ఇక్కడ మీరు గమనించండి, విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి వారు ఒక బదిలీ తర్వాత నిర్లక్ష్యం చేస్తూ ఉంటే వాళ్ళకు దేవుడు ఎలాంటి ఇది చూపించాడు. అక్కడ దయచేసి 32వ వచనము 36వ వచనము 2 చదవండి. తరువాత యెహోవా మనుషుడు మరణశిక్ష విశ్రాంతి దినానికి ఇంకో పేరైతే చెప్తారా? ఇంకా విశ్రాంతి దినాన్ని ప్రాముఖ్యంగా ప్రభువు దినము ఎదినము ప్రభువు దినము 6 దినాలు మీ ఒక్క దినము ఆయనది. అది ప్రభుతి దినము. ఆ ప్రభుతి దినాన్ని ఆయనతోనే గడపవలసి ఉన్నది. ఈ 3వ భాగములు నేను మొన్న ఒక మాట చెప్తాను. విశ్రాంతి దినాన్ని ఆచరించకపోవడం, యెహోవాను నిర్లక్ష్యం చేయడం, యెహోవాను ఖాతరు చేయకపోవడం. చూడండి, కొన్ని విధాలుగా మీ భావన ఏంటో తెలియదుగా నాకు. ఎవరైనా మిమ్మల్ని అన్నారనుకోండి, ఎలా అనిపిస్తుంది మీకు? నా మనసు నాకు అయిపోతుంది సాగించలేదు. అంత నిమిషం అంత చేయలేకపోయినా దేవుడు ఒక్కగాడ నీకు చెప్పి 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 సమూహులు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం అంటాడు, దేవుడు ప్రాణము తీయక తూలి వేయబడ్డవాడు. ఏంటంటే దేవుడు ప్రాణము తీయక తూలి వేయబడిన వాడు. ఇదిగొట్టిదేసి దీని సరిదేసి గమనించండి స్నేహితులారా. దేవుడు 40 దినాలు నీకు ఇచ్చి రోజుకు 1 గంట నాతో గడపబోయా అంటే ఎంత నిర్లక్ష్యం చేసి దేవుని నామాన్ని పక్కన పెట్టి లోకానికి ప్రియారిటీ ఇచ్చి మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాము. అందుకని
మీరు దయచేసి సంఖ్యాకాండము 11వ అధ్యాయము చివరి వచనం తర్వాత 12వ అధ్యాయము చివరి వచనం తర్వాత ఈ 30 దినాల ప్రయాణం కొరకు మీరు ఖాళీ ఉన్నప్పుడు ఆ జరిగిన సంఘటనలు మీరు చదవండి. సుమారు 20వ అధ్యాయం వరకు కూడా ఈ 10 దినాల్లో ఖాళీ ఉన్నప్పుడు చదివి ధ్యానం చేయండి. ఎందుకు అంటే ఒక మజిలీ పూర్తయి, 2వ మజిలీ పూర్తయి, 3వ మజిలీలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ దినం నుంచి 21వ రోజు ప్రారంభమై 30 వరకు మనం చేసే ప్రయాణము అరణ్యములో చేస్తూ ఉన్నాం. నేను ఒక మాట చెప్పనుకున్నా. అరణ్యములో యోహాను బోధిస్తూ ఉన్నాడు, దేశములో యేసయ్య బోధిస్తున్నాడు. యోదయ అరణ్యములో ఆయన, అరణ్యములో వైల్డ్ యానిమల్స్, వైల్డ్ పీపుల్, అనాగరికులు ఉండే చోటు అరణ్యము, నాగరికులు ఉండే చోటు దేశము, వినే మనుషులు, చెవులున్న మనుషులు దేశము. పంటతనం కలిగిన వాళ్ళు అరణ్యంలో వారు వినరు, వారు చెవికి ఆలకించరు. ఈ 21 నుంచి 30 రోజులు ఈ 3వ మజిలీలు అరణ్యములపై ప్రయాణం చేస్తున్నావు. జాగ్రత్త సుమా. గొల్గొతాను చేరాలి అంటే ఈ అరణ్యము గుండా నీవు ప్రయాణం చేయాలి. అరణ్యము గుండా ప్రయాణం చేస్తేనే 31వ దినములో నీవు ప్రవేశించినప్పటి నుండి 31 నుంచి సంఘము యొక్క హోలీ వీక్లోకి వెళ్తావు. విలువ పునరుత్థాన అనుభవంలోకి వెళ్తావు. అక్కడ స్థానం ఉంది, అక్కడ యేసు పునరుత్థానం ఉంది, అక్కడ మరణ విజయం ఉంది. ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్తేనే అక్కడెక్కడో ఉండేది కాదు. ఈ ప్రయాణంలో నీవు ముందుకు సాగవలసి ఉంటుంది. ఇవాళ లూకాసు వార్త 2వ అధ్యాయములోని ప్రాముఖ్యమైన వ్యక్తులను మనం చూస్తున్నాం. లూకాసు వార్త 1-2 అధ్యాయాలలో ఎలిజబెత్ జకర్యాతో ప్రారంభించాడు. మరియా యోసేపులను తీసుకుని వచ్చాడు. గాములు, గొల్లలు, యేసును దర్శించిన వారు, హేరోదు, ఇవన్నీ చెప్పి ఆ అధ్యాయము చివరి భాగానికి వచ్చేసరికి రక్షణ చూసిన 2 వృద్ధులను, ఒకరు సుమియోను, ఒకరు అన్న, ఇద్దరిని తీసుకొని వచ్చాడు. ఈ ఇద్దరు కూడా రక్షణ చూసిన వృద్ధులు. రక్షణ చూసిన వృద్ధులు. వీరిలో ప్రాముఖ్యమైన వ్యక్తి సుమియోను. దైవ గ్రంథంలో 6 ఉన్నాడు సుమియోను. సుమియోను మొట్టమొదటిగా హిల్లేలు కుమారుడు సుమియోను అని చెప్పబడింది. ఇతడే అపోస్తలుడైన పౌలుకు ధర్మశాస్త్రాన్ని బోధించిన గమలీయేలు యొక్క తండ్రి. ఇతడు ఒక సుమియోను. యాకోబు కుమారులలో ఒకడు షిమ్యోను. సిమ్యోను, సీమోను ఇవన్నీ ఒకటే పదాలు. ఎవ్రీ అనే భాషలలో ఉన్న పేర్లు పలకడం కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఒకటే సీమోను, షిమ్యోను, సుమియోను. ఇతడు ఎవరు అనేది మనకు కరెక్ట్ గా ఇవ్వలేదు, కానీ చరిత్రకారులు చెప్పిన మాట ప్రకారం ఈ సుమియోను గమలీయేలు యొక్క తండ్రి అని చెప్పబడింది. ఆదికాండము 29వ అధ్యాయము 38వ వచనం
యాకోబు కుమారులలో షిమ్యోను ఉన్నాడు. రూబేను తర్వాత వాడు. ఆదికాండము 46వ అధ్యాయములో 16వ వచనం నుండి ఇతన్ని చూస్తాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 39వ అధ్యాయములో 39వ వచనములో ఒక షిమ్యోను మనకు కనిపిస్తాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 4వ వచనములో సీమోను పేతురు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా సుమయోను షిమ్యోనులే. కానీ ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయములో ఇవ్వబడిన సుమయోను మాత్రం పౌలుకు ధర్మశాస్త్రాన్ని బోధించిన గమలీయేలుకు తండ్రి అని చరిత్ర చెప్తూ ఉంది. రెండవ వ్యక్తి అన్న వేరు, హెచ్ఏఎన్ఎన్ఏ వేరు, ఏఎన్ఎన్ఏ వేరు. దీన్ని మనోడు ఇచ్చిన యాని అంటున్నారు. ఈ అన్న ఒక ప్రవచనిగా చెప్పబడింది. 36వ వచనములు ఈమె ఆషేరు గోత్రీకురాలు. అహరోను సమూయేలు కుమారుడైన వారి యొక్క గోత్రములో ఉన్నది. 84 సంవత్సరాల పైన జీవించిన వృద్ధురాలు. ఈమె దేవుని రక్షణలో పాలి భాగస్తురాలు. దేవుని మహాకృపలో ఈ స్థలంలో మాత్రమే మీకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈమె ప్రవక్తినిగా చెప్పబడింది. అయితే వీళ్ళకి ఇవ్వబడిన స్థితిగతుల్లో సుమయోను 3 ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగి ఉన్నవాడు. మొట్టమొదటి మాట అతని గురించి చెప్పబడినది నీతిమంతుడు. ఇతడు నీతిమంతుడు, భక్తిపరుడు, యెహోవా కృప కొరకు కనిపెట్టుతూ ఉన్నవాడు. నీతిమంతుడు అనే మాట చాలా సార్లు మనం లోతుకు పెట్టిన, నోవాహుకు పెట్టిన వారి జీవితాలలో యోసేపు నీతిమంతుడు. వారు నీతిమత్వాన్ని కలిగిన వాడు. చాలా సార్లు మనం అర్థం చేసుకోవడానికి ఒకటే మాట్లాడతారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆఖరి వచనాన్ని ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడు ఆయన మూలముగా పుట్టినవాడు. ఒక్క మాట గమనించండి చాలు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయనను గనక మనము కలిగి ఉన్నట్లయితే ఆ నీతిమంతుడైన యేసు యొక్క బిడ్డలుగా మనము ఆ నీతిమంతులలో నిలుస్తూ ఉన్నాము. యేసు యొక్క బిడ్డగా ఉండాలి అంటే ఆయనను విశ్వసించేవాడు ఆయన కుమారుడై ఉంటాడు. ఆయన రక్షణలో పాటి భాగస్థులై ఉన్నవాడు. మీరు దైవ గ్రంథములో నీతిమంతులు అని చెప్పబడిన వారు మీరు గమనించండి. లేదా సామెతల గ్రంథము 10వ అధ్యాయాన్ని తీరిక కూర్చొని చదవడానికి ప్రయత్నించండి. అక్కడ 10వ అధ్యాయంలో 16 సార్లు ఆ నీతిమంతుని గురించి చెప్పబడింది. నీతిమంతుడు మరణమును మీరే ఇష్టపడతాడు. నీతిమంతుడు వర్జలున్నాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. నీతిమంతుని కూర్చిన వర్తమానం అంతా నీకు అక్కడ వినిపిస్తుంది. ఒకవేళ భూమి మీద మన క్రియలు, మన జీవితం దేవుని కొరకు నిలిచినట్లయితే మనము
నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాము. అందుకనే ఒకే ఒక మాట హబక్కూకు రాసిన, పౌలు భక్తులు రాసిన, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలముగా. అందుకనే ఈ సుబియోనికి ఇవ్వబడిన మొట్టమొదటి మాట నీతిమంతులు అనగా ఐస్ ఆఫ్ ఫెయిత్. సుబియోనికి ఇవ్వబడిన ఐస్ ఆఫ్ ఫెయిత్. అతడు ఆ కథలు విశ్వాసముతో ఎదురు చూసి. రెండవ మాట ఈ సుబియోను భక్తిపరుడు. నాకు మాట చెప్పాలి. భక్తి అంటే సాధారణంగా మామూలు జనరల్గా కూడా మనం పాడతాం. భయం అంటే ఏంటి? భక్తి అంటే దేవుని అందరి భయము, దేవుని అందరి భక్తి. దేవుని లక్ష్య పెట్టుతూ ఆయన మాటలను అనుసరించుట లేక ఆచరించుట. భక్తి అనేది చాలాసార్లు భక్తి పనులు అంటే రోజు పూజ చేసి దండం పెట్టుకొని చెవులు కొబ్బరి గొడ్లు కొట్టేసుకుంటే అది చాలా భక్తిగా. భక్తి పనులు అనేవాడు. మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. ఆదికాండము 5వ అధ్యాయంలో 21వ వచనము తర్వాత మీరు చూసినట్లయితే 24వ వచనాన్ని గమనించండి. అక్కడ ఆలోకును భక్తిపరుడుగా చెప్పబడ్డాడు. ఏ రకంగా అతడు భక్తిపరుడు, అతని భక్తి ఏంటో మీరు చెప్పాలి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములు యెఫెసును భక్తిపరుడుగా చెప్పబడ్డాడు. యోబు 1వ అధ్యాయము 1వ వచనంలో యోబు భక్తిపరుడైన ఒక మనుష్యుడు. ఈ సుబియోను భక్తిపరుడు అని చెప్పబడినవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనములో అపొస్తలులలో భక్తిపరుడు అన్నాడు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనము నుండి కొర్నేలియస్ను భక్తిపరుడు అని ఉచ్చరించాడు. 22వ అధ్యాయము 12వ వచనంలో అననీయను భక్తిపరుడుగా ఉచ్చరించాడు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో నోవాహును భక్తిపరుడు అన్నాడు. దానియేలు 6వ అధ్యాయం 14వ వచనంలో భక్తిపరుడు అన్నాడు. ఇక్కడ అన్నాను భక్తిపరుడు అన్నాడు. పట్టబోతున్న అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో భక్తిపరుడు అని వర్ణించాడు. తిమోతికి భక్తిపరుడైన యవ్వనుడు అన్నాడు. ఏ కారణం చేత ఇప్పుడు మీకు చెప్పిన వీళ్ళు భక్తిపరులు చెప్తారా? భక్తిపరులు అంటే ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం గుడికొచ్చేవాళ్ళ, ప్రతిరోజు పాటలు పాడి వాద్యాలు వాయించి దేవుని మందిరములో ఉల్లాసంగా గడిపేవాళ్ళ. భక్తిపరులు అంటే ఆచార కర్మకాండలు చేసేవాళ్ళ. ఒకే ఒక మాట, దేవుని చిత్తమును నెరవేర్చువారు. దేవునికి సమీపస్తులుగా ఉండగలిగిన వాడు, దేవునితో సహవాసములో నిలిచేవాడు భక్తిపరులుగా చెప్పబడ్డారు. గమనించండి, కొంతమంది వ్యక్తుల యొక్క శ్రేష్టమైన జీవితాన్ని వర్ణించారే తప్ప ఇప్పుడు నేను చెప్పిన ఈ 15 మందిలో వాళ్ళు నీతి మంత్రులుగా చెప్పబడడానికి కారణం లేదు. ఇంకా ఉన్నవారు భక్తిపరులుగా చెప్పబడలేదు.
యోసేపును నీతిమంతుడు అన్నాడు. భార్య భర్త అయిన యోసేపును నీతిమంతుడు అన్నాడు. వీళ్ళందరూ నీతిమంతులుగా చెప్పబడ్డారు. కానీ దేవుని చిత్తములో నిలిచిన వాళ్ళు భక్తిపరులుగా పేర్కొనబడ్డారు. అయితే ఇక్కడ విచిత్రమైన మాట ఒకటి మీరు గమనించాలి. ఇక్కడ సుఖయోగం నీతిమంతుడు, భక్తిపరుడు, ఇతనికి రెండు ఆపాదించబడ్డాయి. మనలో ఒకవేళ దేవుని విశ్వాసములో నిలిచి యేసు క్రీస్తును మన జీవితాల్లో కొనసాగిస్తే మనం నీతిమంతులమే. దేవుని అందరి భయము భక్తి కలిగి ఆయనను ఆరాధిస్తూ ఆయన చిత్తములను నెరవేర్చేవారు భక్తి పరులమే. ఒక్కసారి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము, 8వ అధ్యాయము 2వ వచనం దయచేసి. ఆ కాలమున భక్తిగల యూదులు, 8వ అధ్యాయము 2వ వచనం, భక్తిగల మనుషులు స్తపనను సమాధి చేసి 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. భక్తిపరుడు అనడానికి వారు దేవుని చిత్తములు నిలిచిన వారు, దేవుని చిత్తమును నెరవేర్చువారు. ఇతనికి ఆఖరిగా ఇవ్వబడిన మరొక లక్షణం ఏంటయ్యా అంటే, ఇతడు దేవుని కొరకు కనిపెట్టుచూ ఉన్నవాడు. వృద్ధాప్యములు, పట్టు ముసలితనములు దేవుని కృప కొరకు, రక్షణ కొరకు, దేవుని రాక కొరకు, ఇంకా చెప్పాలి అంటే మెస్సయ్య కొరకు నిరీక్షించున్నవాడు, కనిపెట్టుచూ ఉన్నవాడు. యవ్వన కాలంలో కనిపెట్టడం చాలా కష్టం. చిన్నదానికి మనం కొన్ని క్షణాలు కనిపెట్టాం. క్షణాలు కనిపెట్టలేని వారు సంవత్సరాలు కనిపెట్టగలరా? చూడండి, యేసు ప్రభువు సుమారు 2000 సంవత్సరాలు అవుతుంది. ఇదిగో వస్తున్నాను అని రాకల్లో వస్తున్నాను. ఎప్పటి నుంచి కనిపెడుతున్నారు? ఆయన పరమణ చేసిన తర్వాత మొదటి శతాబ్దములో క్రైస్తవుల దగ్గర నుంచి ఇదిగో వస్తున్నాను అంటారు. ఎప్పటి వారు నర్సాపురంలో బ్లైండ్ స్కూల్ ఉంది. ఆ బ్లైండ్ స్కూల్ వారు ఒక పాట పడతారు. వస్తాడంటారా, నిజంగా వస్తాడంటారా, వస్తాడంటారా, యేసు వస్తాడంటారా, వస్తాడేమోడు, ఎప్పుడు వస్తాడేమోది, దేవన కాలంలో వస్తాడంటారా. ఎంత అనుకోవడము, వస్తాడంటారా, నిజంగా వస్తాడంటారా, ఊరికే వస్తాడంటారా. గమనించండి, ఈ సమయంలో యేసు రాకడ కొరకు యెహోవా కొరకు ఎదురు చూసేవాడు నూతన పనులను పొందుదురు. యెహోవా కొరకు కనిపెట్టేవాడు నూతన ఫలాన్ని పొందే అనుభవాలలోనికి వస్తారు. అదే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 11వ వచనం. దేవుడు తన రక్షణ అనుగ్రహించడానికి సిద్ధపరుస్తున్నాడు. దేవుడు సిద్ధపరిచిన దానిని అనుగ్రహించి విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనంలో ఏమి అంటాడు?
నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో కనిపెట్టుట మంచిది. సమయాన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాటలు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు కనిపెట్టుకొని అన్నవాడు. ఎందుకయ్యా అంటే దేవుడు సమాధానము అనుగ్రహించేవాడు, అన్యజనులకు వెలుగునిచ్చి రక్షణ ఇచ్చేవాడు. ఇక్కడ సిమెయోను గీతములో లూకా సువార్తలో 2వ అధ్యాయములో ఎలిజబెత్, జకరయ్య, మరియ దూతలు పాటలు పాడిన తర్వాత ఆ 2వ అధ్యాయంలో ఆఖరి పాట సిమెయోను పాట. దీన్ని చక్కగా పడతాం మనం పరిశుద్ధ సంస్కారంలో. నీ సమాధానము దాసునికి ఇప్పుడు నానా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పాలించుతున్నా. సమాధానము అంటే వాట్ ఈస్ పీస్? సమాధానము మీ ఉద్దేశంలో సమాధానం అంటే నీ సమాధానము నీ దాసునికి ఇచ్చి పాలించుతున్నావు. సమాధానము అనగా ఒకే ఒక మాట, విశ్వాసము. నీ విశ్వాసాన్ని నీ దాసునికి ఇచ్చావు. దేవుని అందరి విశ్వాసాన్ని స్థిరముగా నిలుపుతావు. విశ్వాసం ఉన్నవాడు కనిపెడతాడు, విశ్వాసం ఉన్నవాడు ఎదురు చూస్తాడు, విశ్వాసం ఉన్నవాడు స్థిరముగా నిలిచి ఉంటాడు. సిమెయోను సమాధానము కలిగి బిడ్డకు అనగా విశ్వాసము కలిగి ఉంటాడు. 2వ మాట సిమెయోను గీతంలో చాలా ప్రాముఖ్యమైన మాట, అన్యజనులకు రక్షణ. అన్యజనులకు రక్షణ. నూతన విభజన ప్రారంభములు యేసు వచ్చు వరకు కూడా లేక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుడు మావాడు, రక్షణ ఇశ్రాయేలీయులదే. ఇక వేరే వారికి ఎవరికి లేదు, సమరయులకు లేదు, అన్యులకు లేదు, వేరే దేశస్తులకు లేదు. ఇశ్రాయేలీయులకే రక్షణ. కానీ ఇక్కడ సిమెయోను అన్నది అన్యజనులకు నీవు వెలుగుగా, అన్యజనులకు రక్షణ. దేవుని ప్రసవము అని మనమే అనుకుంటాం. ఎవరైతే అన్యజనులైన వారు దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారు రక్షణ పొందుటకు అనుగ్రహించబడి 51వ సంకీర్తన 4వ వచనము 52వ అధ్యాయంలో దేవుని రక్షణ కొరకు కనిపెట్టే అనుభవం కొరకు కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. సృష్టి మిగుల ఆశతో దేవి చూస్తూ కనిపెట్టుతున్నది. రక్షణ కొరకైన నిరీక్షణ. అక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడు. దేవుని పిల్లలు దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఆ పుస్తకము మహిమలో పాలుపస్తులవుతున్నారు. రక్షణ అనుభవంలోనికి ఇశ్రాయేలీయులు నడిపించబడడానికి ఈ వృద్ధుడు ఎదురు చూసినవాడు. ఇవాళ మన భాషలో ప్రాముఖ్యమైన మాట రక్షణ చూసిన వృద్ధుడు, రక్షణ
వృద్ధులు. దీనిని రెండు రకాలుగా చూద్దాం. వయస్సు పైపడిన తర్వాత వారు వృద్ధాప్యములో ఉన్నారు అని చెప్తారు. వృద్ధాప్యము అనేది వయస్సును బట్టి కలిగేది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనములో నెరసిన ఎంట్రుకలు కలిగిన వారు తల నెరిస్తే వారు వృద్ధాప్యములో ఉన్నారు అని వారి అనుభవాన్ని బట్టి. అయితే గమనించండి, బాల మెరుపు కాదు. ఈ మధ్యలో ఒకవేళ మరొక బ్యాంక్ ఏంటంటే ఈ ప్రశ్న కొంచెం తేనె రాసుకొని ఆ వైట్ పాయింట్స్ వరకు పెట్టేస్తే అలా మెరిసిన వృద్ధులు అనగా చూడండి, మా పెద్దలో ఒక మాట అంటారు, పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ వైట్ హెడ్ అన్నారు. తెల్లని తల అనుభవానికి సూచన, జ్ఞానానికి సూచన. ప్రపంచ గ్రంథములు జ్ఞాని అయిన సొలొమోను వాడిన మాట. ఆ వృద్ధులు కిరీటముగా ఉన్నారు. వృద్ధులు తల తెలిసిన వారు, మన సంఘములో వయస్సు కలిగిన వారు. నేను ఒక మాట అంటాను, వృద్ధులు అనగా మీకంటే వయసులో పెద్దవారు, మీకంటే వయసులో పెద్దవారు. ఆ వృద్ధుల యొక్క దీవెన మీకు చాలా అవసరమైనది. అదే తీతు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలలో, ప్రాముఖ్యంగా యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచన భాగంలో మీరు చూడండి. వృద్ధులు మీకు మార్గదర్శకులు. వృద్ధులు వారి అనుభవాన్ని బట్టి. దీన్ని యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి పత్రులు యవ్వనులు చేశారు. పత్రులు అనుభవం కలిగిన వారు, యవ్వనులు శరీర మానసిక బలాన్ని కలిగిన వారు, పిల్లలు దేవునిలో నిలిచిన వారు. ఇక్కడ సుఖంలో స్థాయిలో అతడు వృద్ధుడు అనగా అనుభవము కలిగిన వారు. దేవుని కొరకు కనిపెట్టడం మాత్రమే కాక దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రము. మీరు ఒక మాట చెప్పుకుంటే చాలు. గమనియేలుకు తండ్రి అంటే గమనియేలే ధర్మశాస్త్రాన్ని బోధించిన వాడు. వాళ్ళ నాన్న ధర్మశాస్త్రము ఎడల ఎలాగున ఉండి ఉంటాడో మీరు గమనించారు. మెస్సయ్యాలో నిరీక్షణ కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని కొరకు కనిపెడుతూ ఉంటాడు. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువును కన్నులారా చూచి వృద్ధాప్యములో అక్కడ ఒక మాట వాడారు. మీ రక్షణ నేను కన్నులారా చూశాను. ఇక ఒకవేళ నేను ఇప్పుడు చచ్చిపోయినా పర్లేదు, అక్కడ అన్న మాట మీరు గమనించండి. నాదా నీ రక్షణ నేను కన్నులారా చూచిందని, నీ రక్షణ నేను కన్నులారా చూచిందని. ఇక చాలు, ఈ బతుకుడైన వాడు తాను పొందిన రక్షణ అనుభవాన్ని తన జీవిత స్థితిలో స్పష్టంగా తెలియజేస్తూ, స్నేహితులారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువును రక్షణగా గుర్తించాడు. యేసుక్రీస్తు ప్రభువు జననములోని రక్షణ అనుభవాన్ని లోకానికి అందించాడు. నేను ఒక చిన్న పుస్తకం రాస్తూ దానికి ఒక పేరు పెట్టాను. అక్కడ ఈ సుమియోను గీతాన్ని
నేను రాస్తూ ఏమన్నానంటే, విశ్వాసి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణను అనుభవించి ఆ రక్షణ అనుభవంలో శిలువ సందేశాన్ని అందించాడు. అవతారములో రక్షణలో శిలువ సందేశాన్ని అందించాడు. అక్కడ మీరు సుమయోను గీతములు ముగింపులో చూస్తే 35వ వచనాన్ని చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం. అమ్మా, నేను అనుభవంతో చెప్తున్నాను, ధర్మశాస్త్ర అనుభవంతో చెప్తున్నాను. నీ కడుపులోంచి ఒక కత్తి చూసుకునేవాడు. సుమయోను మరియకు ఇచ్చిన మాటలు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తోడుతో చదివి నువ్వు కుమారుని అంటావు, ఆయన తన ప్రజలను తానే వారి పాపముల నుండి విమోచించను. సందేశం అమ్మ, నీ కడుపులో కత్తి చూసుకుపోతుంది అంటే నీకు ఇచ్చిన కుమారుడు శిలువలో మరణిస్తూ ఉంటే గిరగిర కొట్టుకుండా ఉంటే నువ్వు చూసి అక్కడ భరించవలసి ఉన్నది. ఆ రక్షణ నువ్వు కన్నులారా నేను చూసినట్లు అంతకంటే ఘోరమైన స్థితిలో మరణములో నీవు చూడవలసి. గమనించండి, మరియకు సుమయోను ఇచ్చిన మాట. ఏ తల్లి భరిస్తుందో మీరు చెప్పండి. ఎప్పటి నుంచే యేసు ప్రతి అడుగులో పైకేసుకోవాలి. కానీ సుమయోను ప్రవచనము పలికిన ప్రముఖ. ఆఖరిగా మరియ యొక్క ఆ మాటలో ఆమె పొందిన అనుభవంలో మీరు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 46-47 వచనాలు దయచేసి. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా రక్షకుడైన దేవుని యందు మనకి కొడుకు పుడతాడు అని వీళ్ళు చెప్తాము అని అంటే ఆనందిస్తారు. ఆ రక్షణ నా కొడుకు ద్వారా అలాంటి రక్షకుడిని ధరించే గర్వాన్ని దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. మరియ యొక్క ఆనందం. అందుకనే స్నేహితులారా, అవతార ఆనందంలో విశ్వాసి శిలువ సందేశం, అవతార ఆనందంలో విశ్వాసి పొందే శిలువ సందేశం. మరి ఇలాగ మనం ముగించుకునేటప్పుడు 2 మాటలతో ముగించుకుందాం. మొట్టమొదటి మాట, మనం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనములో చదువుకున్న మాట ప్రకారం వృద్ధులు కిరీటములు అనగా మనకు ముందు నడుచుతున్న వాడు, మనకు మార్గదర్శకులైన మన వృద్ధులు మనకు కిరీటాలు. ఎంతమంది ఆ వృద్ధులకు ఇవ్వబడిన గౌరవాన్ని పొందుతూ ఉన్నారు? ఒకటి, ఎంతమంది వారిని గౌరవిస్తూ ఉన్నారు? ఎంతమంది గౌరవాన్ని పొందే స్థితిలో ఉన్నారు? నేను 2-3 సార్లు చెప్పాను. ఒక 14 సంవత్సరాల 7 సంవత్సరాల అమ్మాయి 9th క్లాస్ అవుతుంది. నేను వాళ్ళ ఇంట్లోకి వెళుతూ ఉన్నాను. ఆ తల్లి కూతురు ఎదుర్కోవాలని చెప్తున్నారు. అని ఇప్పటికీ చదువు ఇంట్లో మాట్లాడమ్మా, నువ్వు లోర్మియమ్మా ఇంకే చదువు. 9 నెలలు కడుపులో మోసి ఆ బిడ్డకు పాలించి పెంచి పెద్ద చేస్తే ఆ అమ్మకి కాదు. ఈ 14 సంవత్సరాల అమ్మాయికి తెలుసా వృద్ధులు కొంతమందికి అంటాడు,
నన్ను తండ్రి అన్నారు. తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారా అని అడిగాడు ప్రభు. జాగ్రత్త సుమా, వృద్ధులు మనకు కిరీటాలు, వారికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి. మనకు ముందున్న మార్గదర్శనం. రెండవ మాట నీతి భక్తి కనిపెట్టుట. సుమయోను జీవితంలో నుంచి నీతి భక్తి కనిపెట్టుట, ఈ మూడు మాటలు ఈ జీవితాల్లో ఎంతవరకు ఉన్నాయి. నీతిని కలిగి ఉంటే, యేసును కలిగి ఉంటే మనం ఆ నీతి సంతానంలో ఉన్నాం. యేసు మాటలు ఆయన పరిశుద్ధ సన్నిధిలో నెరవేరిస్తే ఆయన అనుసరణలో మనం ఉన్నాం. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని, ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆ సుమయోను మనకు వృద్ధులు చూపించిన మార్గాలలో మనం. ఆఖరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని పట్టపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని పందెపు రంగములో పరిగెత్తుతూ ఉన్నాం. ఆ పరిగెత్తు వారు బహుమానము కొరకు పరిగెత్తు ఉన్నారు. ఆ బహుమానము కాబట్టి గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుతాం. నా ప్రయాసము వ్యర్థమవునేమో, నీ ప్రయాసము వ్యర్థము కాదు. నీ ప్రయాసము ప్రభువునందు స్థిరముగా నిలిచినదై ఉండాలి. అన్న వృద్ధాప్యములో బంధు ముసలితనము వరకు ఆ రక్షణ భాగ్యము కొరకు ఎదురు చూశారు. ఇప్పుడు అమ్మయ్య రక్షించబడ్డ రక్షణ చూశాను, ఇంకా నేను చచ్చిపోయినా గొప్ప ఆనంద అనుభవంలోకి వచ్చారు. అట్టి అనుభవంలో మీరు కీర్తన పాడారు. ఆనందంగా పాట నీవు దేవుడికి నా యొక్క విషయం. అట్టి అనుభవంలోకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప నీకు నాకు అనుగ్రహించేలాగున ఒక్కసారి కృతజ్ఞత స్థలాలలోనే తనలు వచ్చి ఈ సమాధానము దాసునికి ఇక్కడ అనే కీర్తన నెమ్మది అయిన శ్వాసంతో, చాలా నెమ్మది అయిన శ్వాసంతో పాడుకొని ముందుకు వెళ్దాం.